ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరియున్న మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టి శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. అవును, దేవాది దేవుణ్ణి మనం కరుణించాలని ఆయన శరణొచ్చినప్పుడు ఆయన మన ఆపదలు తొలగిపోవు వరకు ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయదుర్గంగా ఆయన మనల్ని కాపాడుచున్న దేవాది దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన కృపా సత్యములను మన మీద కుమ్మరిస్తున్న దేవుడు. ఈ లోకంలో శత్రువులు మనల్ని మింగగోరాలని, ఆళ్ళ దూషణలతో మనల్ని బాధ పెట్టాలని అనుకున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చంట మనల్ని రక్షిస్తున్నాడు. ఆ రక్షణ ఎలా ఉంటుందంటే కృపా సత్యములను మన మీద కుమ్మరిస్తున్న దేవుడు. అవును, ఆయన మహోన్నతుడైన దేవాది దేవుని యొద్దకు మనం కరుణించాలని శరణుజొచ్చుదాం. ఆయన పాదాల చెంతకు ప్రార్థనా పూర్వకంగా ఆయన చెంతకు మనం చేరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, ఉన్నత సింహాసనం మీద ఆసుండైన మహోన్నతుడైన రాజాదిరాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమగల దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. కరుణా సంపన్నుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా నీ మహాకృపలో దాయిలో దేవా, నీ రెక్కల నీడలో దేవా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సంతోషము, నీ సమాధానము, నీ ఆనందాన్ని దేవా మాకు అనుక్షణము దయచేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా నువ్వు కరుణించాలని దేవా నీ దగ్గరికి ఇదిగో తండ్రి నువ్వు శరణు దేవా నీవే నీ పాదాల చెంత మేము శరణు కోరుకుంటున్నాం దేవా. మమ్మల్ని సహాయం దాయిత్యమడుచున్నాను. నీ కృపా సత్యములతో మమ్మల్ని ఆదుకోమడుచున్నానయ్యా. మా ఆపదల నుండి దేవా, మా కష్టాల నుండి దేవా, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్యాల నుంచి దేవా మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి కాపాడుతున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ చల్లని మెల్లని దేవా స్వరాన్ని వినిపిస్తూ దేవా అనుక్షణము దేవా నువ్వు కాపాడుతున్న విధానంకే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నీ పాదాల చెంత చేరి ఉన్న దేవా ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను. ఆది అంతం లేనివ్వడానికి ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కరుణ కటాక్షములతో దేవా ప్రతి బిడ్డను ఆదరిస్తున్నవాడా, మేలుతో తృప్తిపరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా మరి ఒక్కసారి ఇదిగో తండ్రి దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. టెహిల్లాని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. టెహిల్లాని విశాలపరుస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అనుదినము అనుక్షణము దేవా నీవు నీరు కట్టి దేవా దాన్ని పోషించి కాపాడి దేవా నీ కనుదృష్టితో దేవా దాన్ని కాపాడుతున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. అయ్యా ఇదిగో నీ సంఘంలో చేరిన ప్రతి బిడ్డను దేవా నువ్వు దీవించి ఆశ్రయించి వారి జీవితాల్లో మేలు దేవా ఆశీర్వాదములు దీవెనలు కలిగజేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. నీ అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి టెహిల్లా ద్వారా దేవా ప్రతిరోజు సాయంకాల సమయాన దేవా నువ్వు మాట్లాడుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ స్వరాన్ని వినిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ ఇదిగో తండ్రి నీ జీవజల నదులను ప్రవహింపజేయవచ్చున్నానయ్యా. అక్కడ సమస్తాన్ని బ్రతికించబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయనా నీ కృప దీవిన ఆశీర్వాదాలతో దేవా నీ స్వరాన్ని, ఆత్మీయ స్వరాన్ని, జీవస్వరాన్ని ప్రవహింపజేసి దేవా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని మార్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మరి ఒక్కసారి ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో జరుగు ఆరాధన అంతటిని చేతికి అప్పగిస్తున్నాను దేవా. నువ్వు ఉండి నడిపించబడుచున్నాను. మొదటి వాడు కడపటి వాడైన రాజా ఇదిగో తండ్రి ఆరాధనకు దేవా నువ్వే ప్రధాన యాజకుడిగా నువ్వు ఉండి నడిపించబడుచున్నాను. ఆరాధనకు యోగ్యుడిగా దేవా, స్తుతికి పాత్రుడిగా దేవా మా మధ్య నివాసం చేయమని, మా స్తుతుల సింహాసనం మీద ఆశీనుడు కమ్మని పరిశుద్ధుడు దేవా పావనాత్ముడైన గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తూ నీ ప్రసన్నత నీ సన్నిధికై వందనాలు చెల్లిస్తూ దేవా నీ చెంత మేము చేరియుండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా అనే పాట పాడుకుంటూ రాజాదిరాజును స్తుతిద్దాం. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెన్ నాతోనున్నా. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెన్ నాతోనున్నా.
నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి ఎసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి ఎసుకొని పోవును. ఏసు చాలును, హల్లెలూయా ఏసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము ఏసు చాలును. శాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. శాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడకానే వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడకానే వెళ్ళేదను. ఏసు చాలును, హల్లెలూయా ఏసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము ఏసు చాలును. పచ్చిక భయాలలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక భయాలలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచును, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణం తృప్తిపరచును, మరణ లోయలో నన్ను కాపాడును. ఏసు చాలును, హల్లెలూయా ఏసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము ఏసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. ఏసు చాలును, హల్లెలూయా ఏసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము ఏసు చాలును. పరమా జీవం నాకు నివా, తిరిగి లేచెన్ నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెన్ నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి ఎసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి ఎసుకొని పోవును. ఏసు చాలును, హల్లెలూయా ఏసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము ఏసు చాలును. మన జీవితాల్లో దేవుడే మనకు తోడుగా ఉండి, ఆయన కష్ట నష్టములైనా, బాధలైనా, కన్నీరైనా ఆయనే మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. అటువంటి దేవుడిని మనం కోరుకుందాం. మన జీవితాల్లో యేసు చాలును. ఆయనుంటే మనకు చాలు. ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా అది బాధ అయినా, అనారోగ్యమైన, కష్టమైన, ఇబ్బందులైనా సరే, ఇరుకులో అయినా సరే విశాలత దయచేసే దేవుడు. కాబట్టి దేవాది దేవుడిని మనం కోరుకుందాం. ఆయన్ని రెండో పాట ద్వారా ఆయన్ని గనపరుస్తూ ఆరాధిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే అనే పాట పాడుతూ రాజాధిరాజుని ఆరాధిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే,
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరలేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అవునయ్యా, మహిమ ఘనతకు అర్హుడైన గొప్ప దేవ,
ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా నిన్ను ఆరాధించుకునే కృపను దేవా మా జీవితాల్లో కలగజేసిన విధానంకే వందనాలు చెల్లిస్తున్నా. ఏ పాటి వారం దేవా ఎందుకు పనికిరాని వారివైన మమ్మల్ని దేవా ఎంతగానో నువ్వు ప్రేమించి దేవా సజీవు లెక్కలో దాచి కాపాడి నీ కృపాక్షేమములు నీ సంతోషాన్ని సమాధానాన్ని దేవా అయా నీ కృపను మా మీద కుమ్మరించిన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మన్నాను కుమ్మరించి దేవా ఇజ్రాయేలు సైన్యానికి దేవా నువ్వు జీవ ఆహారంతో తృప్తిపరిచిన వాడా. ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా అయ్యా నీ వాక్యమనే ఆహారముతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి దేవా అయ్యా నీ రాజ్యానికి వారసులుగా దేవా మా జీవితాల్లో దేవా అయ్యా ఇదిగో తండ్రి వాక్యముతో నింపడొచ్చున్నాను, నీ ఆత్మీయ జ్ఞానంతో నింపడొచ్చున్నాను, నీ ఆత్మీయ ఆహారముతో మమ్మల్ని బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ గొప్ప అద్భుతములు ఆశ్చర్యకార్యములు దేవా ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిన వాడా. ఇదిగో తండ్రి మాకున్న సమస్యలను దేవా బంధకాల నుండి దేవా విడుదల దయచేస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. అయ్యా ఇదిగో మా జీవితాలకు దేవా సరి అయిన మార్గములో నడిపించే కృపను జీవ మార్గములో దేవా నువ్వు నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా వ్యాధుల నుండి బాధల నుండి దేవా స్వస్థపరచు యెహోవా రాఫాయే దేవా మమ్మల్ని స్వస్థపరచు దేవా అయ్యా ఇగో నీ శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని దయచేసి నీ సన్నిధిలో దేవా అయ్యా ఇదిగో తండ్రి మా ఆత్మలను దేవా అయ్యా ఉజ్జీవింపజేయడానికి విశ్వాసం ఎదగడానికి దేవా మమ్మల్ని క్షేమంగా ఉంచినవడానికి కొందాలు చెల్లిస్తూ మరి ఒక్కసారి నీ ఆత్మతో దేవా మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నాను. నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా నీ పరిశుద్ధ కార్యాన్ని అక్కడ జరిగించి అద్భుతాన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చెయ్యుడి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చెయ్యుడి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశించి ఈ వాక్యములో ఉన్న మర్మాన్ని రహస్యాన్ని దేవుడు మనకు తెలియజేయును కాక. దీని ద్వారా మనం బలపడదుం కాక. ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలోకి వాక్య దర్శనం చేసుకుందాం. స్తుతులమైన ఆసనుడైన గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. పరమును విడిచి మా మధ్యకి ఇదిగో తండ్రి అయ్యా మా మధ్యలో ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడు అనువాడై దేవా నిత్యము దేవా నీ ఆత్మతో మమ్మల్ని ఆదుకుంటున్నవాడా అయ్యా మా మధ్య సంచరిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ కనుదృష్టి మా మీద ఉంచినవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి ఇదిగో తండ్రి ఈ వాక్యములో ఉన్న మర్మాన్ని రహస్యాన్ని దేవా నీ సన్నిధిలో మేము అడుగుచుండగా దేవా నీ ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని నింపడొచ్చున్నాను. ఈ వాక్యములో ఉన్న మర్మాన్ని మాకు తెలియజేయబడొచ్చున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ స్వరాన్ని వినిపించబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్క హృదయాలను దేవా నీ వాక్యముతో వారిని బలపరచడొచ్చున్నానయ్యా. ఎన్నిక లేని ఇందుకు పనికిరాని నన్ను దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నా నీ ఆత్మతో నింపడొచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను తాకమరడొచ్చున్నానయ్యా. అపవిత్రమైన పెదవులు గల దాన్ని దేవా మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ అగ్నితో నన్ను తాకమడొచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ స్వరాన్ని నాకు దయచేయమడొచ్చున్నాను. నీ నోటి మాటను నా నోట్లో పెట్టమడొచ్చున్నానయ్యా. విరుచున్న ప్రతి ఒక్కరిలో దేవా నువ్వు విత్తుతున్న వాక్యాన్ని బహుగా ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఆరాధించే కృపను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మన కొరకు ఆయన చిందించిన రక్తములో మనల్ని పరిశుద్ధ రక్తములో కడిగి పవిత్రులుగా మార్చుకొని ఆయన సన్నిధిలోకి మనల్ని పిలుచుకుంటున్న గొప్ప దేవాది దేవుడు. ఆయన రాజ్యానికి వారసులుగా ఆయన యొక్క సన్నిధికి కుమారులు కుమార్తెలుగా శ్రేష్టమైన వారిగా ఆయన పిలుచుకుంటున్నాడు. మరి ఈరోజు సాయంకాల సమయంలో మనల్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఇష్టపూర్వకముగా సేవ చేయడి. మనుషులకు చేసినట్టు కాక
ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అంటున్నాడు. మనము చేసే ప్రతి పని ఈ మనుషులు ఆనందిస్తారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఆనందిస్తారని కాదు. దేవుడు మనం చేసే ప్రతి పని ఆనందిస్తాడు. మనము చేసే ప్రతి పనిలో దేవుణ్ణి కనబడేట్లు చేస్తూ ఉండాలి. మనం చూస్తున్నప్పుడు ఆ 6 అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోను, వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చెయ్యుడి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ లోకంలో ఉన్న మనుషులనంట మనం సంతోషపెట్టేవారిగా కాకుండా, వారికి కంటికి కనబడేటట్లు, వాళ్ళ చెవులకి మనం చేసే గొప్ప కార్యాలు వినబడేటట్లే కాకుండా, మనము దేవునికి చేస్తున్నాం. దేవాది దేవునికి మనము చేస్తున్న ప్రతి పని దేవుడికే చేస్తున్నామని చేసేవారిగా చేయమంటున్నాడు. ఇష్టపూర్వకంగా చేయమంటున్నాడు. మనం వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనకు తెలియకుండానే అంట ఒక్కొక్కసారి దేవదూతలకు మనం ఆతిథ్యం చేస్తున్నామంట. అటువంటి వారిగా మనం ఉంటూ ఉండాలి. దేవునికి ఇష్టమైన వారిగా, ఆయన కొరకు ఇష్టపూర్వకంగా చేసేవారిగా ఉంటూ ఉండాలి. ఈ మధ్య కాలంలో చూసినప్పుడు, ఈ వారం మనం చూస్తే ఈ వీక్ అంతటిని ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే అంటున్నారు. ఈ వీక్ అంతటిని ఉమెన్స్ ఇంటర్నేషనల్ వీక్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే రేపు మే 10వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, మదర్స్ డే. సో, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క స్త్రీ దేవునికి ఎలా ఇష్టపూర్వకంగా ఉండి, ఎలా దేవునికి సేవ చేసింది మనం తెలుసుకుందాం. ఈ మధ్యలో, ఈ వారం మధ్యలో మనం తెలుసుకుందాం. కొంతమంది దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క స్త్రీలు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళు ఆ కార్యాల ద్వారా మనము కూడా దేవునికి ఇష్టపూర్వకముగా, దేవుని కొరకే మనం చేస్తున్నాం అనే సేవ చేసేవారిగా, వారి నుండి మనం నేర్చుకునేవారిగా ఉంటూ ఉందాం. ఈ చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యములో, దేవుని గ్రంథంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. అందులో కొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనం చూద్దాం, చిన్న పిల్లలుగా ఉంటున్న వాళ్ళు దేవుని కొరకు కొన్ని సేవలు చేశారు. వాళ్ళు ప్రత్యేకమైన గొప్ప కార్యాలు చేశారు. దేవుని కొరకు వాళ్ళు చేసిన కార్యాల వల్ల దేవునికి ఇష్టపూర్వకంగా వారు మారిపోయారు. వాళ్ళు ఎవరంటే మొదటగా మనం చూద్దాం, మిర్యాము. మిర్యామును చూసినప్పుడు ఒక గొప్ప దైవ సేవకుడిని తన చిన్నతనంలోనే రక్షించుకుంది. తన తల్లి, తన తన తమ్ముడైన మోషేను ఆమె రక్షించుకుంది. ఎందుకంటే అక్కడ పరిస్థితి చూసినప్పుడు, ఐగుప్తులో ఉంటున్నప్పుడు, అక్కడ ఆ ఐగుప్తు రాజైన ఫరో గారు అక్కడున్న కుమారులందరిని చంపేయమని, మగపిల్లలందరిని చంపేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, తన తల్లి 3 నెలలు 3 నెలలు ఆళ్ళ తమ్ముడిని చక్కగా భద్రంగా దాచింది. ఏడుపు వినపడకుండా తన కౌగిట్లో దాచుకొని ఆ తల్లి ఎంతగానో చేసింది. కానీ మూడో నెల నుంచి రక్షించలేకపోయింది. ఆ పిల్లవాడిని మోషే తీసుకెళ్ళి మరి ఒక జమ్ము పెట్టెలో దాచి నీటిలో వదిలేసింది. ఆ నైలు నదిలో వదిలేసింది. మరి చూస్తున్నప్పుడు తన అక్క, మోషే గారి అక్క అయిన మిరియాము, తన చిన్న పిల్ల, ఎంతో వయసు ఉండదు. అయినా సరే తన తమ్ముడికి ఏమి సంభవిస్తుందో, తన తల్లయితే విడిచిపెట్టేసింది గానీ, మరి అక్క మాత్రం విడిచిపెట్టలేదు. చిన్న పిల్లయినా సరే, చిన్నదైనా సరే, వయసులో చిన్నదైనా సరే, తన తమ్ముడికి ఏం జరుగుతుందో, ఏ పరిస్థితి ఏర్పడుతుందో, అలా ఎళ్ళిపోతాడా? ఆ నదిలో కొట్టుకుపోని పోతాడా? లేదా ఆ నదిలో చచ్చిపోతాడా? ఏం జరుగుతాది నా తమ్ముడికి అని, ఏం సంభవించబోతుంది అని ఎదురు చూస్తుందంట. కనిపెడుతుందంట. అయ్యో! అని కనిపెడుతుందంట. చూసినప్పుడు రెండో అధ్యాయం, నిర్గమాకాండం రెండో అధ్యాయం చూసినప్పుడు, లేవి వంశస్థుకుడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని, వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత వానిని దాచలేక
వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమనును కీలును పోసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. చూస్తున్నాం కదా! ఎప్పుడైతే ఆ ఆజ్ఞ వచ్చిందో అప్పుడు ఆ తల్లి దాచలేకంట వెంటనే ఆ జమ్ము బెడ్డ తీసుకొని దాని జిగటమన్ను కీలు పూసి ఆ పిల్లవాడిని ఆ ఒడ్డులో వదిలేసింది. ఆ నదిలో వదిలేసింది. ఆ నదిలో వదిలేస్తే ఆ అక్క మాత్రం విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప ప్రేమండి. ఆ పిల్లవానికి ఏమి సంభవిస్తుందో తెలుసుకొనుటకు అక్క దూరముగా నిలిచి ఉంది. అవును, మనము కూడా ఎదురు చూసేవారిగా ఉంటూ ఉండాలి. కనిపెట్టేవారిగా ఉంటూ ఉండాలి. అక్కడ మిరియాం చేస్తుందదే. తల్లయితే ఇంక విడిచిపెట్టేస్తుంది. నా చేతిలో ఏమీ లేదు. దేవుడే చూసుకుంటాడు. ఇన్ని నెలలు దాచిపెట్టాను. ఆయన నేనింకేమీ చేయలేను రాజు ఆజ్ఞను బట్టి విడిచిపెడుతున్నానని అక్కడ విడిచిపెట్టేస్తే, మరి మిరియాం మాత్రం విడిచిపెట్టలేదు. తన తమ్ముడి కొరకు ఎదురు చూస్తుంది. ఏం జరుగుతాది? ఏం సంభవిస్తాది? అయ్యో! నా తమ్ముడు ఇన్ని నెలలు ఎంతగానో ముద్దుగా, గారాబంగా పెంచుకున్నామే, ఎంతగా కౌగిట్లో దాచుకున్నామే, ఇప్పుడేమో ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి నా తల్లి ఇలా వదిలేసిందే. ఆడికేం సంభవిస్తుందో అని ఆ తల్లి పడుతున్న బాధని చూస్తుంది. ఆళ్ళ తమ్ముడిని చూస్తుంది. తల్లి ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే అన్ని 3 నెలలు భద్రంగా తన కౌగిట్లో దాచుకొని ఏడుస్తూ విడిచిపెట్టేసింది. ఆ పిల్లవాడికి ఆ జమ్ము పెట్టెలోకి నీరు రాకుండా ఉండడానికి చక్కగా కీలు పూసేసి, ఆ కీలు ఆ కీలు ద్వారా ఆ వాటర్ ఏమి ఆ పిల్లవాడికి కలగకుండా, ఆ వాటర్ నుండి ఆ ఆపద కలగకుండా ఎంతో సురక్షితంగా అయితే మాత్రం విడిచిపెట్టింది గానీ, తను మాత్రం తల్లి ఏడుస్తూనే ఉంది, బాధపడుతూనే ఉంది. అవన్నీ చూస్తుంది. ఏం సంభవిస్తుంది? నా తమ్ముడికి ఏం జరుగుతుంది? అని ఎదురు చూస్తున్న సమయంలో అక్కడికి ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా, ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి, తన పనికెత్తెనొకతను పంపి, దాన్ని తెప్పించి, తెరచి, ఆ పిల్లవాడిని చూచినప్పుడు, ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా, చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల్లో పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు, నేను వెళ్లి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా, ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. చూస్తున్నాం దేవాది దేవుడు ఏమి సంభవించునో తన తమ్ముడికి అని దూరంగా నిలిచి కనిపెడుతుంది. అవును, మనము కూడా కనిపెట్టే స్వభావం మన జీవితాల్లో ఉంటూ ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని పని కొరకు కనిపెట్టే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని చిత్తం కొరకు కనిపెట్టేవారుగా ఉంటూ ఉండాలి. అందుకే మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అంటున్నాడు. ఆమె చూస్తుంది, ఎదురు చూస్తుంది. ఏ సేవ ఎలా చేయాలి? దేవుని సన్నిధిలో మేము ఎలా దేవుని ఈ బిడ్డను రక్షించుకోవాలని ఎదురు చూస్తుంది. అవును, దేవుని కృప ఆమె ఎళ్ళ ఉండడం బట్టి గొప్ప దైవ సేవకుడిని రక్షించుకోగలిగింది. ఆ జమ్ములో కొట్టుకుపోకుండా, ఆ నైలు నదిలో కొట్టుకొని పోకుండా తన తమ్ముడిని రక్షించుకుంది. తన తల్లి పడుతున్న బాధను చూసింది. వెళ్ళి ఆ ధైర్యముతో వెళ్ళింది ఆ ఫరో కుమార్తె దగ్గరికి. ఎప్పుడైతే ఫరో కుమార్తె అయ్యోయ్యో! ఎవరో ఆ జబ్బు పెట్టెలో ఎవరో పిల్లవాడు ఏడుస్తున్నాడు అని ఆమె తన సేవకుల ద్వారా తెప్పించి చూచినప్పుడు అందులో ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. వాడు చాలా సుందరుడై ఉన్నాడంట. అందంగా ఉన్నాడంట. ఆ పిల్లవాడిని చూసి కనికరపడి వీడు హెబ్రీ కుమారుడు అని అనుకుంటుంటే అక్కడికి తన చుట్టూ ఆ ఫరో కుమార్తె చుట్టూ అనేక మంది, ఎందుకంటే ఆవిడ కుమార్తె, ఫరో గారి కుమార్తె. ఆమె చుట్టూ సైనికులుంటారు, చెలికత్తెలు ఉంటారు. వాళ్ళందరిని తప్పించుకొని భయం లేకుండా ధైర్యముతో వెళ్ళింది. అమ్మా ఇదిగో రాణిగారు, ఇదిగో ఈ కుమారుడిని పెంచడానికి నేనొక దాదిని తీసుకొస్తున్నా అని అడుగుతుంది. ఆమె ఒక హెబ్రీయురాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అయినా సరే
ధైర్యము చేసి మిరియాము వెళ్ళి ఆ ఫరో కుమార్తెను అడుగుతుంది. అమ్మా ఇదిగో ఈ పిల్లవాడి కోసం నేను ఒక దాదిని తీసుకొస్తాను అంటుంది. ధైర్యము, అటువంటి ధైర్యం ఉండాలి. దేవుని సేవ చేయడానికి, దేవునికి ఇష్టమైన సేవ చేయడానికి, ఆయనకి మనుషులకు చేసినట్లు కాక, దేవునికి ఇష్టపూర్వకంగా చేసే సేవ చేయడానికి ఆమె ధైర్యముతో ఎళ్తుంది. ఒకరి మీద డిపెండ్ అవ్వట్లేదు. ఒకరి మీద ఆధారపడట్లేదు. ఏం జరుగుతుందో కనిపెడుతూ, దూరంగా కనిపెడుతూ దేవుని కొరకు వెళుతుంది. దేవుని పని చేస్తుంది. ఒకరి మీద ఆధారపడే జీవితం కాదు. తను తీసుకుంటుంది ఒక డెసిషన్. ధైర్యముతో తీసుకుంటుంది. ఏం జరిగితే జరగని. రాణిగా నన్ను చంపేస్తే చంపేయని. ఈ లోకాన్ని నన్నేమిచ్చినా పర్లేదు అని ధైర్యముతో వెళ్ళి ఆ రాణిగారితో అంటుంది. అమ్మా ఇదిగో నీ కొరకు ఓ దాదిని తీసుకొస్తాను. ఈ పిల్లవాడిని పెంచడానికి అంటుంది. అవును, మన జీవితాల్లో కూడా ధైర్యము చాలా ఇంపార్టెంటు. మిరియాము వలె మనము కూడా ఒక ధైర్యవంతురాలుగా ఉంటూ ఉండాలి. అంతే కాకుండా అక్కడ ఒక జ్ఞానమైన కార్యము చేస్తుంది. వెంటనే అంటుంది, ఇగో నేను ఒక దాదిని తీసుకొస్తానని చెప్పి వెంటనే పరిగెత్తెళ్ళి ఎవరైతే విడిచిపెట్టారో ఆ తల్లిని తీసుకొస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. అవును, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఎంత గొప్ప కృప చూపిస్తుంది. మిరియాము చాలా చిన్నది అయినా సరే జ్ఞానముతో పనిచేస్తుంది. ఈ లోకంలో మనము కూడా దేవుని యొక్క కార్యాన్ని జ్ఞానముతో చేస్తూ ఉండాలి. అందుకే ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. సేవ చేస్తున్నప్పుడు అలా దేవుణ్ణి సేవకుడిని రక్షించుకుంది. ఈరోజు ఇజ్రాయేలుల్ని 6,00,000 జనాంగాన్ని ఐగుప్తు నుండి విడుదల, పాపం నుండి విడుదల, ఆ బంధకాల నుండి విడుదల, ఆ పని నుండి విడుదల, మరి అంత గొప్ప విడుదల తెచ్చుకొచ్చిన మరి మోషే వంటి సేవకుడిని ఆమె రక్షించుకుంది. తన తల్లికున్న బాధను తీసివేసింది. అదంతా తను దేవుడిచ్చిన జ్ఞానంతో ప్రవర్తిస్తుంది. అటువంటి విధంగా మనము కూడా ఒక మిర్యాము వలె మనం ఉంటూ ఉండాలి. మన కుటుంబాన్ని రక్షించుకుంటూ ఉండాలి. జ్ఞానంతో మన ఇల్లు కట్టుకుంటూ ఉండాలి. ప్రేమతో మన కుటుంబాన్ని ఆదరించేవారుగా ఉంటూ ఉండాలి. ఇష్టపూర్వకముగా ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఆ ఇష్టంలో ఉన్నప్పుడు ధైర్యం వస్తాది, జ్ఞానం వస్తాది, సహనం వస్తాది. మనం కనిపెట్టే తత్వం వస్తది. ఓపికతో ఉండే తత్వం మనకు వస్తాది. కాబట్టి మిర్యాము ఎలా అయితే తన తమ్ముడిని రక్షించుకుంది, తన తల్లిని రక్షించుకుంది, తల్లి బాధ నుంచి విడుదల దయచేసింది. అవును, మనము చిన్న పిల్ల మిర్యాము చేసినట్లే మనం దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ఎదురు చూసేవారుగా ఉంటూ ఉండాలి. కనిపెట్టేవారుగా ఉంటూ ఉండాలి. ధైర్యముతో ఉండాలి. ధైర్యముతో ఆయన కృప ఆసనం యొద్దకు వెళ్తూ ఉండాలి. అయ్యా ఇదిగో నువ్వు మాకు సహాయము చేయమని అడుగుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో అత మరి ద మరి మిర్యామైతే ధైర్యముతో పోతిఫర్ కుమార్తె దగ్గరికెళ్తుంది. ఫరో దగ్గరికెళ్తుంది. ఫరో కుమార్తె దగ్గరికి వెళుతుంది. ఇదిగో ఈ కుమారుడు కొరకు, ఈ హెబ్రీ కుమారుడు కొరకు ఒక దాదిని తీసుకొస్తాను అని ధైర్యముతో వెళ్ళి, ఏ భయము లేదు, ఏ తొణకడం లేదు. వెళ్ళడం, మాట ఇవ్వడం, వెళ్ళి తీసుకురావడం చూస్తున్నాం. తన తల్లిని తీసుకొచ్చి ఇదిగో ఈ చిన్నదాన్ని అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా, ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చి జ్ఞానంతో చేసింది. వేరే వారిని ఎవ్వరిని తీసుకురాలేదు. తన తల్లికి ఆదరణ కలిగించే విధంగా తన తమ్ముడిని మళ్ళీ తన తల్లికి అప్పగించింది. అవును, మనము కూడా దేవుని సన్నిధిలో చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రతి దినము వాక్యం వింటున్నాం. దేవుడు చెప్తున్న ప్రతి మాటను ఇష్టపూర్వకంగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మనము దేవునికి ఇష్టమైన వారిగా మనం మారుతూ ఉంటాం. మరి దేవాది దేవుడు ఆ చిన్న పిల్లవాడే మరి మోషేగా ఎదిగి ఇజ్రాయేలు జనాంగాన్ని విడిపించిన గొప్ప దేవుడు. ఆ చిన్న పిల్లవాని ద్వారా చూస్తున్నాం కదా, దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు. మరి చూసినప్పుడు మిర్యాము ద్వారా ఆ కుమారుడిని రక్షించుకున్నాడు. అటువంటి స్థితిలో మనం ఉంటూ ఉండాలి. దేవాది దేవుడు మరి రెండోది చూసినప్పుడు చిన్నది. ఒక చిన్న పిల్ల. ఆ చిన్న పిల్ల ఏం చేస్తుందంటే, దాని పేరు రాయలేదు గానీ, అక్కడ మాత్రం ఆ దేవుని గ్రంథంలో చిన్నది అని రాశారు. మరి ఎవరిని రక్షించుకుంది అంటే, సిరియా వాడైన నయమాను. సిరియానుకు సైన్యాధిపతి అయిన నయమాను రక్షించుకుంది. ఇతడు ఒక సైన్యాధికారి, పరాక్రమశాలి అయి ఉండినంటే, మహాపరాక్రమశాలి అని ఉంటున్నాడు.
అంత గొప్ప సైన్యాధికారిని దేవుని రక్షణలోకి నడిపించింది. మిరియామైతే అనేక మందిని విడిపించడానికి విడుదలకి ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ జనాంగాన్ని విడుదల చేసుకొని ఒక మంచి సేవకుడిని రక్షించుకుంది. మరి ఇక్కడ తన ఒక చిన్నది తన రాజ్యానికి అధికారిగా ఉంటున్నాడు. ఒక సిరియా రాజ్యానికి సైన్యాధిపతిగా ఒక పరాక్రమశాలిగా ఉంటున్న వాడు మరి అటువంటి వాడిని అలాంటి వాడిని చూస్తే మనకి భయమేస్తుంది, బెదురొస్తది. కానీ అక్కడ అతన్ని దేవునికి సేవకుడుగా, దేవునికి రక్షణ అనుగ్రహించింది. మనం నేర్చుకోవాలి. ఈరోజు చూసినప్పుడు రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2-5 వచనాలు చూసినప్పుడు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నైమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి ఘనుడై దయ పొందినవాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అతనికి కుష్ఠరోగం ఉంది. ఎంత గొప్ప పరాక్రమశాలి అయినా దేవుని దృష్టికి, ఆ రాజుగారి దృష్టికి గనుడై ఉన్నాడు. ఆ దేవుడైతే నయమాను చేత రక్షణ దయచేస్తున్నాడు. ఆ దేశానికి విజయాన్ని దయచేస్తున్నాడు. అటువంటి ఈ నయమానికి మాత్రం భయంకరమైన ఒక కుష్టి వ్యాధి ఉంది. కుష్టి వ్యాధి ఉన్నప్పుడు అక్కడ ఆళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా వారిని సెపరేట్‌గా చూస్తారు. వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్ళరు. వారికి ఆహారం సెపరేట్‌గా ఉంటుంది. వాళ్ళ గది సెపరేట్‌గా ఉంటుంది. వాళ్ళు తాగేవన్నీ, వాళ్ళు ధరించే వస్త్రాలు అన్నీ సెపరేట్‌గా చూస్తుంటారు. ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత అధికారులైనా, ఎంత యజమానులైనా, ఎంత ధనవంతులైనా, అతను పరాక్రమశాలి అయినా ఆ కుష్ఠరోగం వల్ల ఈ దూరంగా పెట్టబడుతూ ఉంటారు. అటువంటి స్థితిలో నయమాను ఉంటున్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు అతన్ని ఎవరు ఆదరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అతనికి ఆదరణకరమైన, రక్షణ కలిగిన మాటలు చెప్పనప్పుడు గాని అక్కడికి ఒక చిన్నది వెళ్ళి అతన్ని బాగు చేస్తుంది. దేవుని రక్షణలోకి నడిపిస్తుంది. ఎలా అంటే సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయిండ్రి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇక్కడ చూసినప్పుడు ఈ సిరియన్లు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్ళి, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ దేశాన్నంతటిని ఓడించి తీసుకొస్తున్నప్పుడు అక్కడి నుంచి బానిసలుగా మరి అనేక మందిని తీసుకొస్తూ ఉండేవారు. అందులో అక్కడి నుంచి ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చారంట. ఆ చిన్నదాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ చిన్నదాని యందు మక్కువ కలిగితే, ప్రేమ కలిగితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నయమాను గారి భార్య దగ్గర పరిచారము చేయడానికి ఉంచారు. ఇవన్నీ గమనించింది. నయమాను గారిని సెపరేట్‌గా ఉంచడం, ఆయన కుష్ఠరోగి ఉండడం, ఇవన్నీ చూస్తుంది. ఇవన్నీ చూసి పరిచారకురాలుగా ఉంటున్న ఈమె ఆ రాజుగారి నయమాను గారి యొక్క భార్యకి చెప్తుంది. అమ్మా ఇదిగో షోమ్రోన్‌లో ఒక ప్రవక్త ఉన్నాడు. అతని దగ్గరికి వెళితే మరి నా యజమానుడు బాగుపడతాడు అని యజమానురాలతో చెప్తుంది. అవును, మనము కూడా మనకు తెలిసిన దేవుని యొక్క సువార్తను అనేక మందికి ప్రకటించేవారుగా ఉంటూ ఉండాలి. ఇక్కడ నయమాను చూస్తే ఇజ్రాయేలు చిన్నదానికి మరి బానిసగా తీసుకొచ్చాడు. అతను ఒక శత్రువు. ఆ నయమాను ఎంత అయినా సరే తన ఇంట్లో ఉంటున్నా సరే మరి ఇజ్రాయేలుకు శత్రువుగా ఉంటున్నాడు. శత్రువుని ప్రేమిస్తుంది. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమిస్తుంది. శత్రువుని ప్రేమించి అక్కడ తనకి మరి ఆ వ్యాధికి ఎక్కడైతే ఆ రోగం నయమవుతుందో అనేది కూడా సెలవిస్తుంది. ప్రేమించే మనసు మనకు ఉంటూ ఉండాలి. దేవుని ప్రకటించే మనసు మనకు ఉంటూ ఉండాలి. అందుకే మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయడం అంటున్నాడు. అవును, ఆమె ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు చూడట్లేదు. నా శత్రువు కదా! నన్ను బంధించి ఇక్కడ తీసుకొచ్చాడు కదా! అని ఆమె చూడటం లేదు. ఏం చేస్తుందంటే దేవుని కొరకు చేస్తుంది. ఇష్టపూర్వకంగా చేస్తుంది. ఆమె వెళ్లి చెప్తుంది తన యజమానురాలతో, "షోమ్రోన్‌లో ఉన్న దైవ సేవకుడి దగ్గరికి పంపించు. నా 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 స్ నా యజమానుడు బాగుపడతాడు. ఆ కుష్ఠరోగం నుండి నయమవుతాడు" అని తనకు తెలిసిన దేవుని యొక్క మాటల్ని తెలియజేస్తుంది. అవును, మనకిష్టమైన వారైనా, ఇష్టం లేని వారైనా, మనల్ని బాధ పెడుతున్న వారైనా, మనకి ఇబ్బంది పెడుతున్న వారైనా
వారికి మనము దేవుని యొక్క వార్తను ప్రకటించేవారిగా ఉంటూ ఉండాలి. ఒకే ఒక చిన్న మాట చెప్పింది. అవును, మాట వినుట వలన విశ్వాసము కలుగును అంటున్నాడు దేవుడు. అది దేవుని మాట వలన కలుగుతుంది. ఆ మాట మనము దేవుని మాటను అనేకులకు ఉపయోగించ మరి తెలిసిన వారికి, తెలియని వారికి, బాధల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, అనారోగ్యాల్లో ఉంటున్న వారికి మనము తెలియజేస్తున్నప్పుడు అది మనుషులకు కనబడినట్లు కాక, వాళ్ళు సంతోషపెట్టేవారుగా కాక, దేవుని కొరకు ప్రభువుకు చేసినట్లే వీరు దేవుడికి దగ్గరికెళ్తే దేవుడు రక్షణ ఇస్తాడు. గానీ వాళ్ళు ఆలోచన చేసిన పని అటువంటి ఆలోచన మనము కూడా చేస్తూ ఉండాలి. ఆ చిన్నదైతే తను పంపించింది. మరి షోమ్రోన్‌లో ఉన్న దైవ సేవకుడైన ఎలీషా గారి దగ్గర పంపించినప్పుడు ఎలీషా అంటున్నాడు, ఇదిగో వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునగమని ఆజ్ఞ ఇస్తే, వెళ్ళిన వాడికి ఎంతో కోపమొచ్చింది. నయమానికి కోపమొచ్చింది. నయమానికి కోపమొచ్చి, ఇదిగో నా దగ్గర లేవా? దేవతలు లేరా? లేపోతే గొప్ప గొప్ప నదులు లేవా? అని అక్కడ అంటున్నాడు. గానీ చూసినప్పుడు ఐదో అధ్యాయం, రెండో రాజుల గ్రంథం 5దో అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపుని అని అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయను, ఫర్ఫారును ఇజ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. చూస్తున్నాం, చిన్నది చెప్పింది, అమ్మా ఇదిగో మరి యజమాని పంపించు అనగానే మరి ఎళ్లి చెప్పింది. భార్య ఎళ్లి చెప్పగానే, నయమాన్ భార్య ఎళ్లి చెప్పగానే రాజుగారి ద్వారా వార్త పంపించాడు. షోమ్రోన్‌లో ఉన్న దైవ సేవకుడైన ఎలీషా యొద్దకు వర్తమానం వచ్చినప్పుడు మరి ఆ వర్తమానం ద్వారా నయమాను ఎలీషా దగ్గరికొచ్చినప్పుడు, ఎలీషా వెళ్లి యొర్దాను నదిలో మునుగు 7 సార్లంటే చాలా కోపమొచ్చింది. బాగా కోపమొచ్చింది. రౌద్రుడైపోయి, ఇదిగో నా దగ్గర దమస్కులో నదులు లేవా? గొప్ప గొప్ప నదులు లేవా? దేవతలు లేరా? అని కోపం తెచ్చుకొని స్నానం చేయకుండా వెళ్ళిపోతుంటే, మళ్ళీ అక్కడ ఒక దాసుడు మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో నిన్నేం చేయమన్నాడు? ఓన్లీ ఆ నీటిలో మునగమన్నాడు కదా! చేస్తే తప్పేంటి? అని అన్నప్పుడు, మళ్ళీ మనసు మార్చుకొని వెళ్ళి ఆ నీటిలో 7 సార్లు మునిగినప్పుడు పసిపిల్ల దేహం వలె మారిపోయింది. అవును, మన మాటలు ఇష్టం లేకపోవుండొచ్చు. కానీ వారి హృదయాల్లో పనిచేస్తూ ఉంటాయి. వారి హృదయాల్లో పనిచేస్తాయి కాబట్టి మనము ధైర్యముతో ఆ చిన్నది ఎలా అయితే ధైర్యము చేసి ఆ యజమానురాలికి చెప్పిందో, ఆ యజమానుడు బాగుపడతాడని, అలాగే మనము కూడా మన చుట్టూ ఉన్న వారికి ధైర్యముతో ఆ మాటలు సెలవిచ్చేవారిగా ఉంటూ ఉండాలి. వాళ్ళని ప్రేమించి దేవుడు వీళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, వీళ్ళు నమ్ముకుంటే అని వాళ్ళను దేవుని సేవకి, దేవుని రక్షణకు నడిపించే వారిగా ఉంటూ ఉంటాం. అటువంటి ధైర్యం మనకు కలిగే విధంగా ఉంటారు. ఇంతగా ఇదిగో మా దేశంలో దేవతలు లేరా? లేకపోతే నదులు లేవా? అన్నవాడు తను ఎప్పుడైతే స్వస్థత పొందాడో, ఆ స్వస్థత పొందుకున్న తర్వాత మరి 15వ వచనంలో అంటున్నాడు. రెండో రాజుల గ్రంథం 5దో అధ్యాయం 15వ వచనంలో చూసినప్పుడు, అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి, అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయెల్‌లోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అంటున్నాడు. అంతవరకు మా దేవుళ్ళు లేవా? మా దేవతలు లేరా? శ్రేష్టమైనవి కావా? అని అన్నవాడు ఈ రో మళ్ దేవుడు ఎప్పుడైతే స్వస్థత అనుగ్రహించాడో వెంటనే అంటున్నాడు, ఇగో ఇది దైవ సేవకుల దగ్గరకొచ్చి అంటున్నాడు, చిత్తగించుము, ఇజ్రాయేల్‌లోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని ప్రకటిస్తున్నాడు. అవును, దేవుడు ఒక్కడే. ఆయనే సజీవుడు, ఆయనే పునరుద్ధానుడు, ఆయనే విజయశీలుడు, ఆయనే మనకు రక్షణ దయచేసిన రక్షకుడు. అటువంటి దేవుడు ఈ లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని మరి నయమాను ప్రకటిస్తున్నాడు. అంతవరకు దేవునికి వ్యతిరేకంగా దేవుని సేవకులను హింసిస్తూ మరి అక్కడున్న ఇజ్రాయేలునందరిని పట్టి తెస్తూ పరాక్రమశాలిగా ఉన్నవాడు ఈరోజు ఇజ్రాయేలు దేవుడే గొప్ప దేవుడని మరి ప్రకటిస్తున్నాడు. ఒక చిన్నది ఆ ఇజ్రాయేలును తీసుకొచ్చిన ఒక చిన్నది చెప్పిన వార్త. సో మనము కూడా దేవుని సన్నిధిలో
మనం అనేక మందిని రక్షించేవారిగా, చిన్న మాట దేవుని మాట చెప్పేవారిగా ఉంటూ ఉండాలి. దేవుని పని చేసేవారిగా ఉంటూ ఉండాలి. ప్రభువుకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. అవును. మనం చెప్పే ప్రతి మాట వారి హృదయాల్లో ఫలించాలని మనం ఇష్టపూర్వకంగా చేస్తూ ఉండాలి. అక్కడ చెప్తున్నప్పుడు చూసినప్పుడు 17వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను అని అక్కడ ఎలీషా ముందు వాగ్దానం చేస్తున్నాడు. అవును. దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడు. ఇజ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడు అని అక్కడ ప్రకటిస్తున్నాడు. ఈ లోకంలో 3,33,333 మంది దేవతలున్నారంట. ముక్కోటి దేవతలున్నారంట. గానీ ఆళ్ళందరికన్నా దేవాది దేవుడు, పూజ్యనీయుడు, ఆయనే సజీవుడు, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడని మరి ఇక్కడ నయమాను ప్రకటిస్తున్నాడు. ఇజ్రాయేలులో మరి ఒక దేవుడు, ఇంత గొప్ప లోకమంతట్లో కూడా ఇటువంటి దేవుడు లేడని ప్రకటిస్తున్నాడు. ఎవరి ద్వారా వచ్చింది? ఒక చిన్నది చెప్పిన వార్త ద్వారా. అక్కడ మిర్యాము 6,00,000 జనాంగాన్ని విడుదల చేసే మోషేను రక్షించుకుంది చిన్నప్పుడే చనిపోకుండా. ఇక్కడ ఒక చిన్నది దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు సిరియా దేశపు అని. ఒక శత్రువు దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు. మనము చెప్పే చిన్న మాట అనేకులకు రక్షణ కలిగిస్తుంది. దేవుణ్ణి ఆరాధించే వారిగా మారుస్తుంది. అందుకోసం మనము ఈ లోకంలో ఉన్న మనుషులకు చేసినట్టు కాక, దేవునికే, ప్రభువుకి చేసినట్లే ఇష్టం పూర్వకంగా మనము చెప్పే ప్రతి మాట, ప్రతి పని, ప్రతి పరిచర్య దేవుని కొరకు చేస్తున్నాం. ఈ పని, ఈ మాట అనేక హృదయాల్లో పని చేయాలని ఆశతో దేవుడే మన కార్యం సఫలపరచాలని మనము చేసినప్పుడు, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, స్వస్థతలు దయచేసే దేవుడు. అటువంటి దేవుడు మనం ప్రకటిస్తున్నాం. దేవుడు నిత్య జీవం కలిగిన దేవాది దేవుడు. యెహోవాకు తప్ప మరి ఎవ్వరికి నేను దహన బలి కట్టను అని అక్కడ నయమాన్ అంటున్నాడు. ఇజ్రాయిల్ ఉన్న దేవుడు తప్ప మరి ఈ లోకంలో ఇంకొక దేవుడు లేడని మరి నయమాను ప్రకటిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! దేవుడు సన్నిధిలోకి వస్తే గొప్ప గొప్ప కార్యాలు చూస్తాం. ఈ మరి మరి మిర్యాము ద్వారా దేవుడు రక్షించుకున్న మోషే మరి ఇజ్రాయేలుని ఎంతగానో తన 40 సంవత్సరాలు మరి ఇజ్రాయెల్ కానాను దేశానికి నడిపించాడు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత ఇంకా తన మీద తిరుగుబాటు చేసినా దేవునికిష్టమైన వాడిగా, దేవుని మాటకు లోబడిన వాడిగా, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా ఉన్న మోషే లాంటి సేవకుడిని మిర్యాము తన చిన్నతనంలోనే రక్షించుకుంది. అవును. మనము కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు మన మాట ద్వారా, మన పరిచర్య ద్వారా, మన సేవ ద్వారా, మన క్రియల ద్వారా దేవుని సేవకి, దేవుని పరిచర్యకు, దేవుని రక్షణలోకి అనేక మందిని రక్షించే వారిగా దేవుడు మనల్ని మార్చును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ దాసురాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ లోకంలో ప్రభువా మేము ఎలా జీవించాలి, మేము ఎలా సేవ చేయాలి, ఇతరులకి మేము సువార్తను ఎలా ప్రకటించాలి, నీ తట్టు ప్రభువా మరి అనేకులను మేము ఎట్లా త్రిప్పాలి, దేవుని సత్య సువార్తను మరి ప్రభువా మరి ఆ నయమాను ఇంట్లోని సేవకురాలు ద్వారా తను ధైర్యముతో యజమానుడికి భయపడాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చిన్నది దేవుని కొరకు తీసుకున్నటువంటి ఒక ధైర్యంతో కూడిన నిర్ణయం సువార్త ప్రకటించడం. తండ్రి మరి ఆ సైన్యాధ్యక్షుడికి మరి అతని భార్యకి సువార్తను ప్రకటించుట ద్వారా వారిలో విశ్వాసాన్ని పుట్టించగలిగింది, నమ్మకాన్ని పుట్టించగలిగింది. దేశము దాటి తన దేశమును విడిచి ఇజ్రాయేలు దేశములోనికి ఆ సైన్యాధ్యక్షుణ్ణి నడిపించగలిగింది.
దేవా, విశ్వాసముతో, ధైర్యముతో ఆ చిన్నది తీసుకున్నటువంటి ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి ఆ నిర్ణయాన్ని దేవుని కొరకు మీరు చేసే ప్రతి చిన్న ఎఫర్ట్ ని కూడా దేవుడు బలపరుస్తాడు, దీవిస్తాడు. ఆ నిర్ణయాలను, ఆ ప్రయత్నాలను దేవుడు సఫలీకృతం చేస్తాడని ప్రభువా ఈ చిన్నదాని ద్వారా మీరు మాకు తెలియజేశారు. ప్రభా, మా విశ్వాస జీవితాల్లో తండ్రి, మరి ఆ నయమాన్ ఇంటిలోని ఆ సేవకురాలు ఎంతో మందికి ఆదర్శప్రాయం. మేము కూడా ప్రభు, మేమున్న పరిస్థితుల్లో మాకు కంఫర్ట్ లేకపోయినా, అనుకూలతలో మేము లేకపోయినప్పటికీ కూడా ఆ చిన్నదానికి ఎంతమాత్రం అనుకూలమైనటువంటి ప్రదేశము కాదు. దాసురాలిగా, బానిసగా ఆ గృహంలో పనిచేస్తుంది. కానీ దేవుని మీద ఉన్నటువంటి విశేషమైనటువంటి నమ్మకం, ఎడతెగని అపారమైనటువంటి ఆ నమ్మకంతో తను చేసినటువంటి ఆ సువార్త ఒక దేశ సైన్యాధ్యక్షుణ్ణి మరొక దేశానికి నడిపించగలిగింది. ఈరోజు మేము తండ్రి, మా 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 చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మాతో పాటు ఉద్యోగంలో ఒకే ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళని, మా ఇరుగు పొరుగు వారిని నీ మందిరం వరకు నడిపించగలిగితే దేవా, వారు నరకంలో పడకుండా నీ నిత్య రాజ్యంలోనికి వారు కూడా రాగలుగుతారు. నీ సత్య సువార్తను వారు కూడా గ్రహించగలుగుతారు. దేవా, ఈ రాత్రి ప్రతి ఒక్కరికి కూడా అట్టి మనసు దయచేయమని, ప్రత్యేకించి సువార్త చెప్తే ఏమవుతుందో, ఏమనుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేటటువంటి భయాన్ని తీసివేసి నమ్మకంగా మీ వైపు చూస్తూ, ధైర్యంతో మీ వైపు చూస్తూ తమ వంతు ప్రయత్నముగా తాము చేసినప్పుడు ఆ ప్రయత్నాలన్నిటినీ కూడా దేవుడు బలపరుస్తాడు, సఫలపరుస్తాడని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, తను తీసుకున్న ఒక్క చిన్న నిర్ణయం, ధైర్యంతో కూడినటువంటి ఆ నిర్ణయము ఇజ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడని, ఇజ్రాయేలీయుల దేవుడే శక్తి కలిగినటువంటి దేవుడని అన్యుల ద్వారా సాక్ష్యం చెప్పడానికి, అన్యుల నోటి ద్వారా దేవుణ్ణి మహింపరచడానికి దేవా, మరి ఆ నిర్ణయమే కారణమైంది. ఈ రాత్రి మేము తీసుకునే మా నిర్ణయాలు కూడా, మా ఆలోచనలు కూడా తండ్రి, మీ నామాన్ని అన్యుల ద్వారా మహిమపరిచే విధంగా ఉండేలాగా మీ కృప దయచేయమని దేవా, మరి అంతము వరకు నమ్మకముగా మేము మా విశ్వాసంలో కొనసాగుతూ అనేకులను విశ్వాసంలో బలపరిచే వారిగా ఉంటూ మేము మిమ్మల్ని స్తుతిస్తూ అన్యుల ద్వారా కూడా స్తుతింప చేస్తూ ఈ భూమి మీద మేము ఉన్నంత వరకు కూడా దేవా, మీరు అప్పచెప్పినటువంటి ఆ పనిని సర్వలోకమునకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి, అందరినీ శిష్యులుగా చేయుడి అన్న మీ ఆజ్ఞను మేము నెరవేర్చడానికి మమ్మల్ని ఆత్మలో బలపరచమని, మీ శక్తి, మీ బలము, మీ జ్ఞానము మాకు దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీ నామం చెల్లిస్తూ తహిలా సంఘాన్ని మీరు దీవించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సువార్తను ప్రభావం మరి కొనసాగించడానికి నైనా మరి ఈ మహాసముద్రం అనే యూట్యూబ్లో ప్రభు దేవా, మరి ఈ సువార్త విత్తనములు వెదజల్లుతున్నప్పుడు ఎందరికైతే అవసరమో ప్రభు తండ్రి, మీరే వారిని ఈ ఛానల్కి కనెక్ట్ అవ్వడానికి మీరు కృప చూపించండి. ఈ మాటల ద్వారా వారు ఆదరణ పొందుకోవడానికి, వారి విశ్వాస జీవితాల్లో వారు మరింత బలపడడానికి, దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి మీ కృప దయచేయమని మహిళా సంఘాన్ని, సంఘములో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, అనారోగ్యాల నుంచి విడుదల దయచేయమని, దేవ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీసివేయమని, నేను సమృద్ధి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దయచేయమని, అన్నిటికంటే మించి ప్రభు మీ సువార్తను చేసేటటువంటి వారిగా, మీ సువార్తను ప్రకటించే వారిగా తండ్రి, మిమ్మల్ని స్తుతించే వారిగా, వారి జీవితకాల పర్యంతము కూడా విశ్వాసంలో కొనసాగే వారిగా మీరు ఉంచుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఎందరైతే ప్రభు మరి ఎగ్జామ్స్ రాస్తున్నారో, అయినా మరి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, వారందరినీ కూడా మీ కృప దయచేసి వారికి రావాల్సినటువంటి రిజల్ట్స్ ప్రభావం ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని, ఏ ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వకుండా తండ్రి అందరికీ కూడా వారు ఆశించినటువంటి ర్యాంకులు, సీట్లు రావడానికి మీ కృప దయచేయమని, కాలేజెస్లో అడ్మిషన్స్ కావడానికి మీ కృప దయచేయమని,
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణమును క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.